హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో హెల్తీ అయిన రాగి పిండితో కేక్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. కొంచెం కూడా మనం షుగర్ వాడకుండా చాలా టేస్టీగా బెల్లం వేసి ఈ రాగి పిండితో ఎలా చేయాలో చూద్దాము. రాగి జావ అంటే ఇష్టం లేని పిల్లలకు కూడా చక్కగా ఇలా కేక్ చేసి పెట్టేయండి, చాలా ఇష్టంగా తింటారు. ఇది ఎలా చేయాలో ఒకసారి మనం చూసేద్దాం. ఇలా మనం కేక్ చేసే ముందు దీన్ని మనం హీట్ చేసుకోవాలండి. అప్పుడే కేక్ మనకి ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా ఒక స్టాండ్ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం హీట్ చేసుకుందాము. ఇలా మూత కూడా పెట్టేసి ఉంచుదామండి, అప్పుడు హీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి హీట్ అయ్యేలోపు ఇలా ఒక బౌల్ తీసుకోవాలండి. ఈ బౌల్లో 1 కప్పు రాగి పిండి వేస్తున్నాను. సేమ్ మనం అన్నీ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అన్నీ ఒకే కప్పుతో కనుక మనం తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది కేకు. ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 eggs తీసుకుంటున్నానండి. దీన్ని ఇప్పుడు మనం బాగా బీట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎగ్ని ఇలా బాగా బీట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 3/4 కప్పు బెల్లం తీసుకోవాలి. 1 కప్పు రాగి పిండికి 3/4 కప్పు బెల్లం తీసుకోవాలండి. చూసారు కదా, బెల్లం కొంచెం కూడా ఉండలు లేకుండా బాగా ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు ఆయిల్ తీసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే అన్నీ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో తీసుకోవాలి. ఒక 1/2 కప్పు వరకు నేను ఆయిల్ వేసుకుంటున్నాను. మొత్తం కలిసిపోయేలాగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ మనం మిక్సీ పట్టుకుంటే బాగా మిక్స్ అవుతుందండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు మిల్క్ వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలండి, కొంచెం కూడా వేడి ఉండకూడదు. ఇప్పుడు దీన్ని కూడా మనం మిక్సీ పట్టేసుకుందాం. మనం ఎగ్ కానీ మిల్క్ కానీ ఏవి ఫ్రిడ్జ్లో నుంచి చల్లగా ఉండేవి వాడకూడదండి. ఇప్పుడు ఇలా మొత్తాన్ని మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా రాగి పిండిలో మనము కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి పోస్తే ఉండలు కట్టేస్తుంది. ఇలా మిక్స్ చేసుకుందాము. కొంచెం కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం ఒకేసారి పోస్తే తిప్పలేమండి, అందుకే కొంచెం కొంచెం ఇలా వేసుకుంటూ కలుపుకుంటుంటే బాగా పడుతుంది రాగి పిండి కూడా. బీట్ చేసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు మొత్తం పోసుకున్నాక ఇంకొకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఎగ్ ఫ్లేవర్ రాకుండా కొంచెం నేను ఎసెన్స్ వేస్తున్నాను. నేను ఇలాచీ ఎసెన్స్ వేస్తున్నాను. మీ దగ్గర ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకోవాలండి మనం కేక్ని బేక్ చేసుకోవడానికి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చుట్టూ అంచులతో సహా. ఇందులో ఒక బటర్ పేపర్ వేస్తున్నాను. మనం కేక్ తీయటానికి ఈజీగా వచ్చేస్తుంది బటర్ పేపర్ వేస్తే. ఇప్పుడు దీన్ని కూడా మనం కొంచెం ఇలా ఆయిల్ని ఇట్లా స్ప్రెడ్ చేద్దాము. ఈ రాగి పిండి మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక 2 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు ఇందులో ఇట్లా వేసుకోవాలి. అలానే కొంచెం బాదం పప్పు. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న డేట్స్ కూడా వేసుకోవాలండి. మనం ఇందాక ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది బాగా హీట్ అయిపోయిందండి. ఇలా మూత తీసి మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కేకు మిశ్రమాన్ని ఇందులో పెట్టుకోవాలి. ఈ బౌల్ని ఇలా మూత పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 30 minutes పాటు వరకు మనం ఇలా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దామండి. కేక్ చక్కగా బేక్ అయిపోయింది. ఇట్లా ఒక్కసారి మన చేతికి కూడా అతుక్కోవట్లేదు. స్పూన్కి కొంచెం కూడా అతుక్కోకుండా ఉంటే కేక్ ఇంకా లోపల దాకా బాగా కుక్ అయిపోయిందండి. ఇది కొంచెం చల్లారినాక చాకు పెట్టి దీని అంచుల్ని ఇలా అంటే ఫాస్ట్గా వచ్చేస్తుంది కేక్ కూడా, తిన్నక అతుక్కోకుండా. మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చక్కగా వచ్చేసింది నీట్గా. ఈ బటర్ పేపర్ని తీసేద్దాము.
ఇప్పుడు వీటిని పీసెస్ లాగా కట్ చేసుకుందాం. కొంచెం కూడా షుగర్ వాడకుండా చక్కగా ఇలా బెల్లం వేసి బర్త్డేస్కి కూడా మనమే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, చాలా నీట్గా వచ్చేస్తుంది. చాలా స్మూత్గా బాగా బేక్ అయిపోయిందండి కేక్ కూడా. కరెక్ట్ మెజర్మెంట్స్తో చేస్తే నీట్గా బేక్ అయిపోతుంది. మనం ముందుగానే బేక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి గిన్నెని నాకు ఒక 30 మినిట్స్లోనే ఈ కేక్ మొత్తం బేక్ అయిపోయిందండి. ఫైనల్గా మన రాగి కేక్ రెడీ అయిపోయిందండి. ఎంతో హెల్తీగా ఇలా బెల్లం వేసుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.